పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం చాటపర్రు. అక్కడి నుంచి మొదలైన ఒక సామాన్యుడి ప్రయాణం వెండితెరపై అసామాన్యుడిగా ఎదగడమే కాదు, నేడు దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకునే స్థాయికి చేరింది. ఆ మహనీయుడే అజాతశత్రువు, కళాకారుడు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. 86 వయస్సులోనూ అదే ఉత్సాహం, అదే హుందాతనంతో నిలిచిన ఆయనకు పద్మశ్రీ దక్కడం యావత్ తెలుగు జాతికి గర్వకారణం. నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడానికి దివంగత నటుడు శోభన్ బాబు గారిచ్చిన ఒకే ఒక్క సలహా కారణం: జనాభా పెరుగుతుంది, కాని భూమి పెరగదు. ఆ మాటను వేదమంత్రంగా భావించి జయభీరి కన్స్ట్రక్షన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి వేలాది కుటుంబాల సొంతింటి కలలను నిజం చేశారు. సినిమా ఇండస్ట్రీలో నాకు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా ఒకటే చెప్పారు ఆయన: ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము, నివాసయోగ్యంగా ఉండే స్థలాలు చాలా తక్కువ. జనాభా చూసుకుంటే అన్ని దేశాల్లోనూ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. ఒకటి క్రియేట్ అయిన ల్యాండ్ ఏదో ఉందో ఆ ల్యాండే తప్ప అంతకంటే ల్యాండ్ కూడా క్రియేట్ చేయలేం. అందుకని మంచి డిమాండ్ రాబోయే రోజుల్లో వస్తుందనే ఆలోచనతో నా ప్రతి రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పిన మాట నా జీవిత గమనాన్ని మార్చింది. కేవలం కట్టడాలు నిర్మించడమే కాదు, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా మార్చాలని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పం నుంచి పుట్టింది నాటి అప్రా, నేటి నారేట్కో, NARETCO. 1995లో ఈ సంస్థకు ఫౌండర్ మెంబర్గా పునాది వేసిన మురళీమోహన్ గారు దానికి ఒక ఖచ్చితమైన దిశానిర్దేశం చేశారు. గడచిన 3 దశాబ్దాలుగా ఎలాంటి విభేదాలు లేకుండా నారేట్కో ఒకే కుటుంబంలా ఐక్యంగా నిలబడటానికి ఆయన నేర్పిన క్రమశిక్షణే బలమైన పునాది. ఎందుకు మనందరం కలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకోకూడదు? మనందరం కూడా ఏదైనా వచ్చినా మనందరం సంప్రదించుకొని ఒకళ్ళొకరు సంప్రదించుకొని ఇందులో మన కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి, అప్పుడు నార్నే రంగారావు గారు సీనియర్, ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్న ఆయన వచ్చి మీరు ప్రెసిడెంట్గా ఉండండి సార్ అని అడిగితే, మీరు సెక్రటరీగా ఉంటారంటే నేను ఉంటానని చెప్పడం, మా మిత్రులందరూ కూడా మీరిద్దరు కన్ఫర్మ్గా చేయండి సార్ అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చాలా బాగా చేసాం. అప్పుడు మేము 5 సంవత్సరాలు అయింది ఈ రియల్ ఎస్టేట్. ఆ రోజుల్లో అప్రాడ్ అయినా ఇప్పుడు నారేట్కో అయినా ఇది ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరగాలి. కానీ వాడు ఎంత గర్వంగా వద్దంటే ఈ నారేట్కో తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలక్షన్ అనేది లేకుండా ఉన్న ఏకైక అసోసియేషన్ ఉందంటే ఇది మన నారేట్కో తెలంగాణ. ఇంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ అసోసియేషన్ నడుపున పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు 9 మంది అయినట్టున్నారు కదా ఇప్పటికీ. అందరూ కూడా బాగా చేయబట్టి నేడు నారేట్కో అధ్యక్షులు సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా అనధికారిక పనులకు తావు లేకుండా ఒక పారదర్శకమైన ఆదర్శవంతమైన వ్యవస్థను నారేట్కో నిర్మించుకుంది. నారేట్కో ఫౌండర్ మెంబర్, చీఫ్ అడ్వైజర్, మెంటర్, పాస్ట్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారికి వారు 2వ ప్రెసిడెంట్, నేను 10వ ప్రెసిడెంట్. వారు స్థాపించాక 1995లో స్థాపించారు. అప్పటి నుంచి 9 మంది పాస్ట్ ప్రెసిడెంట్లు ఉన్నారు. 9 మంది పాస్ట్ ప్రెసిడెంట్స్లో వారు 2వ వారు. మొదటి వారు మన మధ్యలో లేరు. 3వ వారు PS రెడ్డి గారు. మిగతా 5గురు ఆ తర్వాత ఉన్న ప్రేమ్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు తర్వాత దశరథ్ రెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారి తర్వాత రవీందర్ రావు గారు, ఆ తర్వాత చలపతి రావు గారు, ఆ తర్వాత ప్రియమైన సునీల్ చంద్రారెడ్డి గారు. నా ముందు మా అందరికీ ఒక క్రమశిక్షణ మీరు ఎలా నేర్పించారో ఆ తర్వాత మా 9వ ప్రెసిడెంట్ కూడా అంతకన్నా స్ట్రిక్ట్గా ఉండేవాడు సార్, విజయసాయి గారు. లక్ష్యాలు ఉన్నతమైతే విజయాలు అవీ వరిస్తాయని నిరూపించిన మురళీమోహన్ గారిని సగర్వంగా సత్కరించుకుంది నారేట్కో తెలంగాణ. హర ఓం
ఆయుషేంద్రియే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ కి శ్రీధర్ రెడ్డి గారు, సెక్రటరీ జనరల్ ఆర్ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఈ పద్మశ్రీ అభినందనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. తమ కుటుంబ పెద్దకు పద్మశ్రీ రావడం చూసి ప్రతి డెవలపర్ పండుగ చేసుకున్నారు. గౌరవనీయులైన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, వీరితో పాటు ఈ రోజు విచ్చేసిన అందరూ మిత్రులు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, యాస్ట్రే, ఈస్ట్రే, వీరితో పాటు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు, క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మెంబర్స్, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు, వీరితో పాటు టీబీఎఫ్, టీడీఏ, వీరితో పాటు నారెడ్కో తెలంగాణ అనుబంధ సంస్థలైన నారెడ్కో కుకట్పల్లి, నారెడ్కో వెస్ట్ జోన్, నారెడ్కో వరంగల్, హెచ్ఆర్ఏ, సబ్ రిజిస్టర్స్ అసోసియేషన్, వీరందరికీ కూడా ఈ వేదిక మీద స్వాగతం పలుకుతున్నాను. మురళీమోహన్ గారు నారెడ్కో అంటే అప్పట్లో అప్రేడాని స్థాపించినప్పుడు నేను 2006లో జాయిన్ అయ్యాను అసోసియేషన్లో. 2009లో ప్రేమ్ కుమార్ గారు నన్ను జీసీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులందరూ కూడా నాకు ఏదో ఒక బాధ్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో దీంట్లో ఒక సంస్థని స్థాపించడం గొప్పతనం కాదు, ఆ సంస్థకి దిశ నిర్దేశం చేయడం, ఒక సిస్టమ్ అంటూ ఫాలో అవ్వాలడం. ఈరోజు మేము దేశంలో ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా గర్వంగా చెప్పుకుంటాం, ప్రతి నెల మాకు 2 మీటింగ్స్ ఉంటాయి, ఒకటి జీసీ మీటింగు, ఒకటి మంత్లీ మీటింగ్ అని. క్రమం తప్పకుండా కోవిడ్ టైంలో కూడా ఇది పాటించాం. ఇదేంటంటే కేవలం మీరు ఫౌండర్స్గా ఈ అసోసియేషన్కి పెట్టిన నియమాలు, వీటిని మేము తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే సార్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగానే ప్రతి మెంబర్, ప్రతి రియల్టర్, ప్రతి డెవలపర్ కూడా మాకే వచ్చింది అన్నంత సంతోషంగా ఫీల్ అయ్యాం. నేను అప్రైజాల్లో జాయిన్ కాకముందు అనుకునేవాళ్ళని వీళ్ళని ఎప్పుడన్నా కలుస్తానేమో జీవితంలో అని. కానీ నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యాక ఇక్కడ ఉండే ప్రతి డెవలపర్ కూడా ఒక ఆదర్శవంతమైన డెవలపర్ కూడా. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటో నేర్చుకోవడానికి ఉంది. ఈ అసోసియేషన్ ద్వారా చాలా నేర్చుకున్నాం. క్రమశిక్షణతో పాటు ఒదిగి ఉండడం నేర్చుకోవడం నిజంగా కూడా ఈ లాస్ట్ 9 మంది ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. సార్, నారెడ్కో ఏ కాకుండా అన్ని సంస్థలు కూడా మేమంతా చాలా డిసిప్లిన్గా ఉంటాం సార్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అన్ఆథరైజ్డ్ అనేది మేము ఎంకరేజ్ చేయం సార్. వి ఆల్ ప్రాక్టీస్ ద సిస్టమ్. అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం కన్నా జరుగుతుందనుకుంటే మేము ముందుంటాం సార్. మేము ముందుండి అది తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం సార్ ఇప్పుడున్న డెవలపర్స్ అందరూ కూడా వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్ సార్. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఒకటి చెప్పాలనుకున్నాను సార్. చాలా విషయాల్లో మేము ప్రభుత్వానికి ప్రతిసారి ఏదో నివేదిక తీసుకెళ్తూ ఉంటాము, కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మనం అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న రోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా మన ముఖ్య అతిథి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్, ఇంత బిజీగా ఉండి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మా నారెడ్కో సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు వారికి ధన్యవాదములు. అలాగే మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యాజమాన్యానికి, సిబ్బంది మరియు మా వాలంటీర్ బృందానికి ధన్యవాదములు. అన్నిటికంటే ముఖ్యంగా మురళీమోహన్ గారి ధన్యవాదములు. మీ సమయానికి, మీ స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి మరియు ఇంత అద్భుతమైన వ్యక్తి అయినందుకు మీకు ధన్యవాదములండి. దయచేసి మీ చిరునవ్వుతో మాకు మార్గదర్శకం వహిస్తూ ఉండండి. మీకు చాలా ధన్యవాదాలు. జయహో పద్మశ్రీ మురళీమోహన్. సదా సాగాలి మీ ప్రయాణం.